ఈ రోజున నా ప్రియ సహోదరులారా, చదువుకున్న బిడ్డలు మీరు చదవగలము అని పలకాలి. వృద్ధులు మీరు అనుకోవాలి, నేను ఆరోగ్యంగా ఉండగలను, నేను ఒంటరిగా అయినా బతకగలను అని నువ్వు అనుకోవాలి. నీ భర్త ఎంత చెడ్డవాడైనా, లేదా అతను ఎంత క్రూరత్వంతో ఉన్నా, నీ కుటుంబము పునాదులు కదిలే పరిస్థితి వచ్చినా, నా కుటుంబాన్ని నా ప్రభు సహాయంతో కట్టుకోగలను అని నువ్వు పలకాలి. ఈ రోజు అన్నిటినీ నేను చేయగలను, ప్రతి మనిషి ప్రతి మేలు సమర్థవంతంగా నువ్వు చేయగలవు అంటున్నాడు. ఈరోజు ఏ సహోదరు అయితే, ఏ స్త్రీ అయితే, అది పని అయినా, అది చదువైనా, అది బిజినెస్ అయినా, అది బాధ్యత అయినా, అది ప్రార్థన అయినా, అది పరిచర్య అయినా, నేను నా దేవుని సహాయముతో చేయగలను అనుకునే వారిని దేవుడు ప్రత్యేకపరచుకోబోతున్నాడు. దైవజనమ, లేము, కాదు, చెయ్యలేము అనేది ఒక పక్కన పెట్టి, నీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా అన్ని నువ్వు చేయగలుగుతావని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ రోజున ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటూ యూ. నీకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తము దేవుని కృపలను నువ్వు